100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కడతారంట. 100 ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభించడమే సర్కార్ లక్ష్యం అంట. 2024-25లో 70 జీసీసీల ప్రారంభంతో సరికొత్త రికార్డు. ఫ్యూచర్ సిటీలోను ఏర్పాటుకు ప్రభుత్వంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఒప్పందం అంట. త్వరలోనే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్ నగర్లను విస్తరణ. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు. జీసీసీలను జీవీఎస్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీగా చర్యలు. తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తాం శ్రీధర్ బాబు. ఇక వీళ్ళన్నీ చేస్తూనే ఉంటారు, అది మనం చూస్తూనే ఉంటాం. దాదాపు గాంధీ జయంతికి ముందు, గాంధీ జయంతి రోజు మద్యం షాపులు, మటన్ దుకాణాలు బంద్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ రోజు బంద్ పెట్టడం జరిగింది. ఆ 3 రోజుల ముందు లిక్కర్కి సంబంధించిన రాబడి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి దాదాపు 697 కోట్లు ఆదాయం వచ్చిందట. ఆ ముందు రోజు రాష్ట్ర ఖజానాకు ఫుల్ కిక్ ఇచ్చిన మందుబాబులు. మనల్ని ఎవడరా ఆపేది. 3 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు 697 కోట్ల ఆదాయం. గత రికార్డు బ్రేక్ చేసి భారీగా మద్యం అమ్మకాలు. ఎలాంటి ప్రభావం చూపని గాంధీ జయంతి. కలిసి వచ్చిన స్థానిక ఎన్నికల ఫీవర్, దసరా జోష్. గతంతో పోల్చుకుంటే 60 నుంచి 80% పెరిగిన సేల్స్. సెప్టెంబర్లో 3048 కోట్ల అమ్మకాలు కేవలం సెప్టెంబర్లో. 2024తో పోల్చుకుంటే 7.5% అధికం. పెరిగిన లిక్కర్, తగ్గిన బీర్ల విక్రయాలు. దసరా పండుగ నేపథ్యంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. కేవలం 3 రోజుల్లోనే 697 కోట్ల మద్యం విక్రయాలు జరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. గతేడాది దసరా పండుగ సమయంలో 3 రోజుల అమ్మకాలతో పోల్చుకుంటే ఈసారి 60 నుంచి 80% అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈసారి దసరా సందర్భంగా 1000 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తున్నది. దసరాకు ఫుల్ దావత్లు. స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఓవైపు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు అనుచరులు ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండుగ రోజు ఫుల్గా దావతులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దసరా, గాంధీ జయంతి ఒకేసారి రావడంతో మద్యం విక్రయాలు రాష్ట్రం నిషేధించింది. సో ఇది పరిస్థితి. స్థానిక సంస్థ ఎన్నికలకి ఇప్పటి నుంచే జోష్ స్టార్ట్ అయింది. ఇంకేంటంటే ఎవరికి వాళ్ళ డిఫరెంట్ స్ట్రాటజీ వాళ్ళు పెడతా ఉంటారు. ఇక లోకల్ స్థానికంగా ఉన్న లీడర్లకో లేకపోతే వార్డు మెంబర్లకో వాళ్ళ అనుచరులకో ఇక దావతులు ఇక నడుస్తూనే ఉంటుంది. ఇక ఈ నెలంతా కూడా ఇదే పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు నిలబడ్డానికి కూడా ముందుకు రావట్లే సర్పంచుల కింద. ఎందుకు అంటే గత బకాయిలకు సంబంధించి వాళ్ళకి రావాల్సిన బిల్లులకు సంబంధించి పాపం ఇక చావు తప్ప ఇంక వేరే మార్గం లేదని వాళ్ళు ఇక డిసైడ్ అయిపోయిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ రావట్లే. కనీసం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కనీసం ఇప్పుడైనా ఎవరైనా స్పందిస్తారంటే అది లేదు. కేవలం మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారంట. ఇప్పటికే చాలామంది అభ్యర్థుల దగ్గరికి అన్ని పార్టీలకు సంబంధించి, అంటే ఏ పార్టీ అభ్యర్థులు ఉన్నా ఆ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు వెళ్ళి కలిసి వాళ్ళకు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారంట. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. అంతే తప్పితే వాళ్ళకి రావాల్సిన బిల్లుల గురించి ఎవరూ మాట్లాడట్లే. ఒకవేళ గెలుస్తాడు అనే నమ్మకం ఉన్న వ్యక్తికి అయితే భరోసా ఇస్తున్నారంట, ఖర్చు మేము పెట్టుకుంటామని. మరి ఈసారి ఎన్నికలకు నిలబడే వాళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి ఉంటుంది స్థానిక సంస్థ ఎన్నికల్లో.